అది చూడ్డానికి మామూలు ఇంజెక్షన్ లాగే ఉంటుంది. ధర 100 200 అనుకుంటాం. కాదు, చాలా ఖరీదని ఎవరైనా చెప్తే 5000 10,000 అనుకుంటాం. కానీ అసలు ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. దాని ధర అక్షరాల 17 కోట్లు. దాని పేరు జోల్జెన్స్మా. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ అది. పసిపిల్లల ప్రాణాలను సింగిల్ డోస్తో మంత్రం వేసినట్టు కాపాడే ఆ సూది మందు కోసం వందలాది తల్లిదండ్రులు 1000 కళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దాన్ని కొనే స్తోమత లేక దాతల సాయం కోరుతున్నారు. ఆ ఇంజెక్షన్ను గడువు దాటే లోపే వేయకుంటే పసి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇంజెక్షన్ కోసం డబ్బులు సమకూరుతుండగానే చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా తెలంగాణలో మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రేయన్ అనే 13 నెలల పసిబిడ్డ ఆ ఇంజెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు. దాతల సహాయం కోసం అతని తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. జోల్జెన్స్మా ఇంజెక్షన్ ఎందుకంత ఖరీదు? సైన్స్ మెడిసిన్ ఇంత అభివృద్ధి చెందినప్పటికీ తక్కువ ధరకు ఎందుకు అందించలేకపోతున్నారు? దానికి మరో ఆల్టర్నేటివ్ లేదా? జోల్జెన్స్మాపై స్పెషల్ స్టోరీ మీకోసం. జోల్జెన్స్మా ఇంజెక్షన్ను వెన్నుముక కండరాల క్షీణతతో బాధపడుతున్న పిల్లలకు ఇస్తారు. 2 ఏళ్ల వయసులోపే దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. స్పైనర్ మస్కులర్ ఆట్రోఫీ MSME అనే అరుదైన వ్యాధితో బాధపడే పిల్లలకు ఇంజెక్షన్ వరప్రసాదం. అప్పుడే పుట్టిన పిల్లలకు, చిన్నపిల్లలకు SMA జబ్బు సోకుతుంది. ఇలాంటి పిల్లలు మెడను సరిగ్గా నిలబెట్టలేరు. కాళ్ళు చేతులు సరైన కదలికలుండవు. జోల్జెన్స్మాను వారికిస్తే కండరాల క్షీణతను అడ్డుకొని పూర్తి ఆరోగ్యం ప్రసాదిస్తుంది. కొంతమంది పెద్దల్లోనూ స్పైనల్ మస్క్యులర్ ఆటోఫీ కనిపిస్తుంది. జన్యు థెరపీకి సంబంధించిన ఈ ఇంజెక్షన్కు భారత ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు. డాక్టర్ల సూచనలపై ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతితో ఇండియాకు తీసుకొస్తున్నారు. నోవార్టిస్ కంపెనీ అనుబంధ సంస్థ ఎవిక్సిన్ జోల్జెన్స్మాను తయారు చేస్తుంది. జోల్జెన్స్మాను కొనడం సామాన్యులకు సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోటేశ్వరుల సహాయంతో విరాళాల సేకరణ ద్వారానే పిల్లలకు ఇంజెక్షన్ అందుతుంది. గత కొన్నేళ్లలో మన దేశంలో 90 మంది పిల్లలకు జోల్జెన్స్మా డోస్ ఇచ్చారు. మన దేశంలో స్పైన్ మస్కులర్ ఆటోఫీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు. ఒక్క అమెరికాలోనే దాదాపు 25,000 మంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నట్టు అంచనా. ముంబైకి చెందిన తీరా కామత్ అనే చిన్నారికి, హైదరాబాద్కు చెందిన అయాన్స్ అనే బాలుడికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా జోల్జెన్స్మాను అందించారు. ప్రతి 10,000 మంది పిల్లల్లో ఒకరికి SMA వ్యాధి సోకే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జోల్జెన్స్మా ఇంజెక్షన్ తయారీకి వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. జన్యు సంబంధ వ్యాధులు అరుదైనవని కావడంతో కీలేరిగి వాత పెట్టాలి. దీనికోసం భారీ పెట్టుబడులు, నిపుణులైన సైంటిస్టులు అవసరం. క్లినికల్ ట్రయల్స్, ప్రభుత్వ అనుమతులు, పరీక్షల నిర్వహణకు చాలా ఖర్చు అవుతుంది. పేషెంట్ల సంఖ్య తక్కువ కావడంతో మందును కూడా కొద్దిగానే తయారు చేయాలి. చేసిన ఖర్చును పేషెంట్ల నుంచే రాబట్టుకోవాలి. కాబట్టి అంత ధర పెట్టక తప్పదు. జోల్జెన్స్మా వ్యాధి మూలాలను గుర్తించి సర్వైవల్ మోటార్ న్యూరాన్ 1 అనే కొత్త జన్యువును తయారు చేస్తుంది. ఏ జన్యువు కొరత వల్ల వ్యాధి సోకిందో గుర్తించి ఆ జన్యువును కాపీ చేసి చూపిస్తుంది. పేషెంట్ బరువు, ఇతర అనారోగ్య సమస్యల ఆధారంగా డోస్ ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తారు. స్పైనల్ మస్కులర్ ఆటోఫీకి మరికొన్ని ఖరీదైన జన్యు చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. స్పిన్రాజ్ అనే ఇంజెక్షన్ కండరాల కదలికను మెరుగుపరుస్తుంది. అమెరికాలో దాని ఖరీదు ₹1 కోటి పైనే. ఎవ్రీసిడ్ అనే జీన్ సిరప్ను కూడా వివిధ దేశాలు వాడుతున్నారు. ఏడాది సిరప్ ఖర్చు దాదాపు 3 కోట్లు. వీటితో పోలిస్తే జోల్జెన్స్మానే శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి వైద్యులు దాన్నే సిఫార్సు చేస్తున్నారు. SMA పేషెంట్లను గుర్తించి సకాలంలో చికిత్స అందించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఈ పేషెంట్ల సంఖ్య చాలా తక్కువ కాబట్టి ప్రభుత్వాలే ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దాతల సాయం కూడా కలిస్తే జోల్జెన్స్మాతో చిన్నారుల ప్రాణాలు కాపాడడం పెద్ద కష్టమేమీ కాదు.